సో అడవి పిల్లికి పాముకి చూస్తున్నారు కదా, ఈ ఫైట్ నిజంగానే వేరే లెవెల్ అన్నమాట. సో ఏ విధంగా ఫైట్ చేస్తున్నాయో ఇక్కడ చూడండి మీరు. సో ఈ ఫైట్ వచ్చేసి ఒక్కోసారి పిల్లికి కూడా ప్రాబ్లం అవ్వచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, కొట్టిన దెబ్బకి మళ్ళీ తేరుకొని పాముతో ఓ 2 నుంచి 3 గంటలు అదే విధంగా ఫైట్ చేస్తూనే ఉంటాయి. బలాల్ని బట్టి ఒక్కోసారి 1 గంట పట్టిద్ది, ఒక్కోసారి 2 గంటలు పట్టిద్ది. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి అడవి పిల్లి అనమాట. ఇది వచ్చేసి మీరు త్రాసు పాము, నాగుపాము, ఈ రెండు ఏ విధంగా ఫైట్ చేస్తున్నాయో చూడండి. ప్రాణాలు కాపాడుకోవడానికి ఏ విధంగా పోరాడుతుందో పాము చూడండి. సో ఫైనల్కి ఎవరు విన్ అయ్యారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇది న్యాచురల్ పరంగా ఉండిద్ది కాబట్టి సో నిజంగా ప్రాణాలు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మన నిజ జీవితంలో అయినా కానీ పోరాడాల్సిందే. పోరాడకుండా ఏం చేయలేము. పోరాడి గెలిచినోడే ముందుకు సాగగలుగుతాడు. పోరాడడం తెలియక ఏదన్నా ఇబ్బంది పడితే ఇంకంతే. ఈ వీడియోలు కూడా మనం ఆ విధంగా ఒక పాయింట్ చూసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఏ విధంగా రెండు పోట్లాడుకుంటున్నాయో. ఇట్లా ఈ విధంగా పోట్లాడుకొని చాలాసేపు ఇద్దరి బలాలు చూపించి ఉంటాయి. సో ఫైనల్గా అయితే ఏదో ఒకటి విన్ అవ్వాల్సిందే. ఎందుకంటే అదేవిధంగా మన జీవితంలో కూడా మంచి చెడు, సో కొన్నిసార్లు చెడు మంచిపై గెలుస్తుంది, కానీ మంచి చెడుపై గెలవడం అనేది కంపల్సరీగా. సో మంచి గెలుస్తుందని నమ్మకం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫైట్ వచ్చేసి ఇది అడవుల్లో జరుగుతూ ఉంటాయి. ఒకటి వచ్చేసి అడవి పిల్లి, ఒకటి వచ్చేసి మనకి నాగుపాము ఏ విధంగా పోట్లాడుకుందా చూడండి. సో ఖచ్చితంగా ఏదో ఒకటి పోరాడి అలసిపోవాల్సిందే, ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే. సో ఈ వీడియోలో మనం చూస్తే ఖచ్చితంగా రెండు బలాలు బాగున్నాయి కాబట్టి చాలాసేపు పోట్లాడుకుంటూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా పోట్లాడుకొని ఫైనల్గా ఏది గెలుస్తుంది అనేది మనం ఈ వీడియోలో మీరే చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోలో ఏది గెలుస్తుంది అనేది క్లియర్గా లాస్ట్ మనకి ఉంది. సో ఏ విధంగా పోరాడుతుందో చూడండి. సో ఈ పాము వచ్చేసి చాలా విషపూరితమైన పాము. అదేవిధంగా మనం గండు పిల్లి అంటాం లేదా అడవి పిల్లి అంటూ ఉంటాం కదా, ఈ పిల్లి. సో రెండు చాలా అంటే చాలా షార్ప్ అన్నమాట. సో రెండు తమ పాయింట్లలో మంచి టెక్నిక్గా మంచి అదృష్టంతో పోరాడతాయి. సో ఫైనల్గా ఏది గెలిచింది అనేది మనం ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. నిజంగా ఫైనల్గా గండు పిల్లి అయితే గెలిచిందనమాట. సో చూస్తున్నారా, ఒకే ఒక పట్టు, ఇంకా పట్టిందంటే ఇంకా వదలడం జరగదు. సో ఈ విధంగా 1 గంట 2 గంటలు పోరాడిన తర్వాత చివరికి అడవి పిల్లి గెలిచిందనమాట. సో దీనివల్ల మనకి తెలిసింది ఏంటంటే, జీవితంలో ముందుకు సాగాలి అంటే చెడు మంచి అన్నీ ఉంటాయి. మనం చెడుని వదిలేసి మంచిని పట్టుకొని సాగిస్తే జీవితంలో కూడా మనం సాఫల్యం అవ్వడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి. సో ఈ విధంగా స్టోరీ ఇక్కడతో సమాప్తం. వీడియో ఎట్లా ఉందనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.